యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణమైన బైబిల్ పరిశీలనలో ప్రవచన విభాగాన్ని ధ్యానిస్తూ ప్రస్తుతం దానియేలు గ్రంథానికి మనం చేరుకున్నాం. బబులోనుచే యోధా చెరపట్టబడిన కాలంలో ప్రవచన పరిచర్య జరిగించిన దానియేలు పెద్ద గ్రంథాలను రచించిన ప్రవక్తల్లో 4వవాడు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. యోధా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యోధారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికప్పగించాను గనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికిలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానము చేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు శద్రక్కనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి యెరూషలేము 20 సంవత్సరాల కాల పరిధిలో పడగొట్టబడుతూ వచ్చిందని గత ప్రసారాల్లో మనం విన్నాం. దపదపాలుగా యూదులు చెరపట్టబడుతూ బబులోనుకు వెళ్లారు. మొదటిసారి ముట్టడిలో రాజైన యెహోయాకీము నెబుకద్నెజరునకు లొంగిపోయి ఇశ్రాయేలు దేశములోనే ఉండి నెబుకద్నెజరు సేవకుడిగా పన్ను చెల్లిస్తూ 3 సంవత్సరాలు జరిగిన తరువాత నెబుకద్నెజరుపై తిరుగుబడ్డాడు. తిరిగి రెండవసారి యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను ఏలుబడిలో యెరూషలేము బబులోనుచే మళ్లీ పట్టబడింది. యెహోయాకీము పాలనలో యెరూషలేము పట్టబడినప్పుడు పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. కాని రెండవసారి యెరూషలేము జయించబడినప్పుడే విషాదకరంగా పరిస్థితి మారిపోయింది. రెండవసారి నెబుకద్నెజరు యెరూషలేమును జయించి యెహోయాకీనును తొలగించి అతని తండ్రి సోదరుడైన సిద్కియాను నామమాత్రపు రాజుగా యెరూషలేములో నియమించాడు. సిద్కియా 11 సంవత్సరాలు పాలించి తర్వాత తిరుగుబడ్డాడు. సిద్కియా తిరుగుబాటు తర్వాత మళ్లీ 3వసారి యోధా రాజ్యం పట్టబడింది. రాజ్యం యావత్తు మట్టం చేయబడింది. ఈ దశలో వృద్ధులు, రోగులు, ప్రవక్త అయిన యిర్మీయా తప్ప అందరూ యావత్ యోధా ప్రజానికం బబులోనుకు కొనిపోబడ్డారు. మొట్టమొదటి దండయాత్రలో నెబుకద్నెజరు కొద్దిమందిని మాత్రం బబులోనుకు తీసుకునిపోయాడు. ఈ సమయంలో నెబుకద్నెజరు యోధా రాజవంశము నుండి ముఖ్యులు, లోపము లేనివారు, జ్ఞానము కలిగిన కొంతమంది యవనస్తులను తగిన విధంగా సిద్ధపరిచి తన సన్నిధిలో ఉంచుకొనడానికి ఎన్నుకొన్నాడు. దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో అనే 4 వీరిలో ఉన్నారు. యాజకులు, ప్రవక్తలు, మతనాయకులెవర్నీ నెబుకద్నెజరు కోరుకొనక న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి అంశాల్లో జ్ఞానము కలిగి విద్యార్థి దశలో ఉన్నవారినే
అతడు ఎన్నుకున్నాడు. ఈ షరతులపైనే దానియేలు అతడి 3 స్నేహితులు బబులోనుకు తీసుకుని పోబడి దేవుని సంకల్పానుసారంగా నెబుకద్నెజరు పథకం ద్వారా వారు బబులోను రాజసన్నిధిలో నియమితులయ్యారు. దానియేలు వెళ్లిన 9 సంవత్సరాల వరకు యెహెజ్కేలు వెళ్లడం జరగలేదు. దేవుని సంకల్పం ప్రకారం చెరపట్టబడిన వారి నిమిత్తం దేవుడు బబులోనులో పరిచర్య ఏర్పాటు చేశాడు. ఎలాగంటే యెహెజ్కేలు కంటే ముందు కొనుపోబడిన వారు నెబుకద్నెజరు ఎదుట అప్పటికే కొంత పలుకుబడి సంపాదించుకొనడంతో సేవకు మార్గం ఏర్పడింది. దేవుని ఏర్పాటు, దేవుని కార్యాల విధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక దానియేలు గ్రంథాన్ని మనము 2 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 6 అధ్యాయాలు చరిత్రను, 7 నుండి 12 అధ్యాయాలు ప్రవచన ప్రత్యక్షతను మనకు అందిస్తూ ఉన్నాయి. ఈ దానియేలు, యెహెజ్కేలు గ్రంథాలు చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని పోలి ఉన్నాయి. ఈ విధంగా దానియేలు, యెహెజ్కేలు, యోహానులు చెరలో నుండి తాము పొందిన దైవ ప్రత్యక్షతను, దర్శన అనుభవాలను గ్రంథాలుగా రచించారు. వీరి రచనలో యుగాంత విషయాలు అధికంగా తెలిపారు. దానియేలు, యెహెజ్కేలు, ప్రకటన ఈ 3 గ్రంథాలు గ్రహించడానికి ఎంతో కష్టతరమైనవి. ఇక దానియేలు గ్రంథంలోని మొదటి 6 అధ్యాయాలు చారిత్రక సమాచారాన్ని తెలియజేస్తూ ఉండడం వల్ల గ్రహించడానికి కొంతవరకు సహాయకరంగా ఉన్నాయి. ఇట్టి చారిత్రక సమాచారం యొక్క ప్రయోజనం ఏమిటంటే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడిన ప్రకారం ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ విధంగా మనకు అనేక దృష్టాంతాలు దానియేలు గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో ఎన్నో ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో దైవజనుల తప్పు ఒప్పులన్నీ వ్రాయబడ్డాయి. అయితే క్రొత్త నిబంధనలో వారి ప్రతి పాపము, అపజయము మరువబడినదై అన్నీ మంచివి, సరైన విషయాలే వ్రాయబడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మీయ వ్యక్తిగత జీవితాల్లో ఆయా ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనలో అట్టివన్నీ తుడువబడినవై వారి విజయవంతమైన జీవితమే చూపించబడుతూ ఉంది. అయితే యోసేపు, దానియేలులు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని, స్వచ్ఛమైన జీవితాలను కలిగుంటూ వచ్చారు. తన యావత్ జీవితమంతా శత్రువు నీడలోనే నెబుకద్నెజరు, బెల్షజరు, దర్యావేషు, కోరెషు మొదలైన అన్యరాజుల పాలనలో 70 సంవత్సరాల చెరకాలమంతా జీవించి దానియేలు తన ప్రజల విడుదలను కల్లారా చూశాడు. నీకు నాకు దేవుని ప్రజలందరికీ దానియేలు గొప్ప మాదిరిగా ఉన్నాడు. చెర సమయములో, అట్టి కష్టస్థితిలో ఏ విధంగా జీవించాలో దేవుని ప్రజలకు నేర్పడమే దానియేలు యొక్క విధి, బాధ్యత అయుంది. 14 సంవత్సరాల వయసు మాత్రమే అతడు కలిగి ఉన్నప్పటికీ దానియేలు గొప్ప పనికి ఏర్పరచబడ్డాడు. రోమాపత్రిక 12వ అధ్యాయములో వ్రాయబడినట్టుగా తన ఇష్టం వచ్చినట్టుగా మనల్ని మలచడానికి లోకాన్ని అనుమతించవద్దు. అయితే ఆయన ఇష్టప్రకారం మనల్ని మలచడానికి దేవుణ్ణి మన జీవితాల్లో అనుమతించినప్పుడే మనము ఈ లోకములో ప్రత్యేక వ్యక్తులం కాగలం. ఈ విధంగా 14 సంవత్సరాల చిన్న వయసులో బబులోనుచే పట్టబడి భవిష్యత్ జ్ఞానిగా నెబుకద్నెజరును సేవించడానికి, దానియేలుకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన సందర్భంలో ధర్మశాస్త్రం నిషేధించిన పందిలాంటి అపవిత్ర జంతు మాంసాలు కలిగిన భోజన పదార్థాలు దానియేలు బృందానికి పెట్టబడినప్పుడు వారు తిరస్కరించారు. అట్టివాటితో తమ్మును తాము అపవిత్రపరుచుకొనకూడదని వారు నిశ్చయించుకున్నారు. దానియేలుకు ఎదురైన మొదటి ఆటంకము లేక శోధన రాజభోజనమయ్యుంది. ఇక బబులోను రాజైన నెబుకద్నెజరు వారికి పేర్లు పెట్టాడు. బైబిల్ గ్రంథంలోని పేర్లలో చివరిలో ఏల్ అని ఏ పేరుకైతే వస్తుందో అట్టి పేరులో దేవునికి సంబంధించిన ఒక విషయం ఇమిడి ఉంటుంది. ఉదాహరణకు దానియేలు అనగా దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. మిషాయేలు
అనగా దేవుని పోలియున్నవాడు ఎవడు అని అర్థం. ఈ విధంగా ఏల్ అనే పదము ఏకవచన సంబోధనయై దేవుణ్ణి సూచిస్తుంది. బబులోను జ్ఞానదేవత సేవకుడని అనడానికి అజర్యాకు అబెద్నగో అని పేర్లు పెట్టాడు. వీరికి ఇట్టి పేర్లు పెట్టడంలో నెబుకద్నెజరు యొక్క ఉద్దేశ్యం, నేను మిమ్మల్ని బబులోనీయులుగా మార్చివేస్తున్నాను అనేదయుంది. అయితే దానియేలు అతని ముగ్గురు స్నేహితుల వైఖరి అందుకు భిన్నంగా ఉంటూ బబులోను ప్రజలనే నిజదేవుని విశ్వాసులుగా మార్చేవారై ఉండగలిగారు. ఈ విధంగా విశ్వాసికి లోకములో లోకుల ద్వారా గొప్ప ఒత్తిడి ఎదురవుతుంది. అయినప్పటికీ విశ్వాసులు లోకాన్ని ప్రభు కొరకు గెలవడంలో తమ వంతు ప్రయత్నం మానకూడదుమా? ఈ విధంగా 4వ అధ్యాయములో నెబుకద్నెజరును దేవుని యందు విశ్వాసము కలిగినవాడుగా చూస్తాం. ఈ అధ్యాయములో దేవుని అంగీకరిస్తూ తెలియజేసిన సత్యము నెబుకద్నెజరు విషయాలు స్వయంగా అతడు వ్రాసినవే. సువిశాలమైన మహాసామ్రాజ్యం, ప్రపంచ రాజ్యాధికారం పొందిన నెబుకద్నెజరు ఎంతో జ్ఞాని. ఇతడొకసారి ఒక కలగన్నాడు. అయితే ఇతడు జ్ఞానవంతుడైనందున తన జ్ఞానులను, శకునగాండ్రను నమ్మక వారి జ్ఞానము మరియు దర్శన వివరణ సరైనదా కాదా అని రుజువుపరుచుకొనగోరి తాను రాత్రి చూచిన కలను కూడా చెప్పమని, అప్పుడే మీరు చెప్పే భావం కూడా నిజమైనదని, లేకుంటే మరణదండన మరియు సర్వనాశనం విధిస్తానని చెప్పాడు. ఇట్టి సవాలును ఎదుర్కోలేని జ్ఞానులు, దేవతలు మనుషులలో ఉండరు కదా. తమరు ఎంతో అసాధ్యమైన విషయాన్ని అరుగుతూ ఉన్నారు అని వారు అనడంతో జ్ఞానులందరినీ చంపనాజ్ఞాపించాడు. అప్పుడు దానియేలు రాజు ఎదుటికి వెళ్లడానికి సంబంధిత అధికారిని అవకాశం కోసం అడిగాడు. అప్పుడు దానియేలుకు ఈ విషయమై దైవ ప్రత్యక్షత కలిగి నెబుకద్నెజరుకు కలిగిన కల, దాని భావము తెలియచేయబడ్డాయి. అటు తర్వాత దానియేలు రాజు దగ్గరికి తీసుకుని పోబడ్డాడు. నేను చూచిన కల, దాని భావము తెలియచెప్పడం నీకు సఖ్యమా అని రాజు దానియేలును అడిగినప్పుడు, రాజు అడిగిన ఈ మర్మము ఎంతటివారైనా చెప్పలేరు. అయితే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయనే నాలో నివసిస్తూ నీకు వచ్చిన కలను, దాని భావాన్ని నాకు బయలుపరిచాడు అని ఆ విషయాలను వివరించాడు. అప్పటి నుండి నెబుకద్నెజరు అన్ని విషయాల్లో దానియేలునే సంప్రదిస్తూ వచ్చాడు. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు కాలములో ఈ దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అని అప్పటి రాణి దానియేలును గూర్చి ఎంతగానో వర్ణించింది. ఈ విధంగానే దర్యావేషు కాలంలో కూడా దానియేలు గుర్తించబడ్డాడు. ఇట్టి దానియేలు మనకొక గొప్ప మాదిరి అని మీరు అంగీకరిస్తున్నారా? దానియేలు వలనే మీలో కూడా దేవుని ఆత్మ నివసించగలడని నమ్ముతున్నారా? దేవుని మీలో నివసించినట్టయితే ఇట్టి అద్భుతమైన పరలోక సంబంధమైన శక్తి మీలో కార్యసాధకం కాగలదని నమ్మవచ్చును గదా. ఈ సమయములో కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. 1, దేవునికి అసాధ్యమైనదేదియూ లేదనే విషయాన్ని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? 2, నీవు విశ్వాసువై దేవుని యందు నమ్మిక కలిగి ఉంటూ ఉండగా ఏమైనా కష్ట పరిస్థితులు ఎదురైతే విశ్వాసివైన నీకు అసాధ్యమైనదేదీ ఉండదనే సత్యాన్ని నమ్ముతున్నావా? 3, దేవుడు మనతో ఉంటూ ఉన్నప్పుడు మన కొరకు సమస్తము సాధ్యపరచబడగలదని నమ్ముతూ ఉన్నారా? 4, దేవుని యందు విశ్వాసముంచే స్త్రీ పురుషులు ఎవరిలోనైనా దేవుడు నివసిస్తూ ఉండగా అట్టివారి కొరకు సమస్తము సాధ్యపరచబడుతుందని నమ్ముచున్నారా? దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రకారంగా ఈ ప్రశ్నలు అన్నిటికీ మనకు సమాధానము దొరకగలదు. సామాన్యమైన ఒక రైతు బిడ్డయిన కన్య మరియకు దేవునికి అసాధ్యమైనదేదీ లేదనే సత్యం తెలియచేయబడింది. తమ యొద్దకు
తీసుకొని రాబడిన ఒక పిల్లవాణ్ణి తామెందుచేత బాగు చేయలేకపోయాము అని ప్రభువును శిష్యులు అడిగినప్పుడు వారి అవిశ్వాసమే కారణమని, ఆవగింజంత విశ్వాసము కలిగి ఉన్నప్పుడు అట్టి విశ్వాసానికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ప్రభు చెప్పారు. స్వస్థత కొరకు తన కుమారుని ప్రభు దగ్గరకు తెచ్చిన ఒక వ్యక్తితో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మరియు నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చారు. ఇక అసాధ్యమైనవి, భరింపరానివి, ఎవరూ తప్పించలేనివి, మనకు మనంగా తప్పించుకోలేని ఒత్తిళ్లు, సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా అని అడిగితే, ఉదయము అల్పాహారం సమయం దగ్గర్నుండి అన్ని సమస్యలే అనేవారు కూడా లేకపోలేదు. తాను కనిన కల, దాని భావము ఏమిటో చెప్పకపోతే మీలో ప్రతివానిని నశింపచేస్తానని బబులోను జ్ఞానులపై నెబుకద్నెజరు చూపిన కోపము నుండి దానియేలును అతని స్నేహితులను ఎవరు తప్పించలేని శ్రమ, సమస్య ఏర్పడినప్పుడు దానియేలు అతని స్నేహితులు ఒక అద్భుతాన్ని జరిగించమని, వారి ఎదుటనున్న అసాధ్యాన్ని సాధ్యపరచమని ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా 5 గొప్ప అద్భుతాలు దానియేలు గ్రంథములో వ్రాయబడ్డాయి. 1 కల, దాని భావ ప్రత్యక్షత. 2 దానియేలు అతని 3 స్నేహితులు అగ్నిగుండములో నుండి రక్షించబడడం. 3 దేవుని ఎడల నెబుకద్నెజరు యొక్క విశ్వాస తీర్మానం. 4 గోడపై చేతి వ్రాత వివరణ. 5 దానియేలు సింహాల గుహ నుండి రక్షించబడడం. ఈ గొప్ప 5 అద్భుతాలు దానియేలు విశ్వాసానికి నిదర్శనాలు అనవచ్చు. ఇతని విశ్వాసము ఏదో సామాన్యమైన సగటు విశ్వాసం కాక, బబులోను చెర నుండి కఠినమైన పరిస్థితుల్లో జీవించడానికి సహాయకరమైంది. దానియేలు యొక్క జీవితమంతా బబులోను రాజకీయాల్లోనే గడిచింది. వాస్తవానికి దానియేలు యెషయా, యిర్మీయాల వంటి ప్రవక్త కాడు. అయితే దేవుని శక్తిని, ప్రార్థనా ప్రభావాన్ని నమ్మిన గొప్ప విశ్వాసిగాను, విశ్వాసాన్ని కాపాడుకొనడంలోనూ దేవుని ప్రజలకు మాదిరిగా ఉన్నాడు. తన ప్రజలకు దానియేలు మాదిరి చూపిన విధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఎట్టి షరతులు లేక దానియేలు దేవుని శక్తిని నమ్మాడు. అతడు నెబుకద్నెజరుతో మాట్లాడుతూ, నీ కలను, దాని భావాన్ని నేను చెప్పలేను గాని జీవము కలిగిన నిజదేవుడు నాలో నివసిస్తున్న కారణంగా నాకిట్టి సామర్థ్యం కలిగిందని దానియేలు అన్నాడు. ఈ విధంగా దేవుని శక్తిని దానియేలు ఖచ్చితంగా నమ్మాడు. దానియేలు ప్రార్థనా శక్తిని ఖచ్చితంగా నమ్మాడు. అతడు సింహాల నోటి నుండి రక్షించబడినప్పుడు అతని జీవితములో ప్రార్థనకు ఎంతటి ప్రాముఖ్య స్థానాన్నిచ్చాడో తెలుసుకోవచ్చు. ఈ అద్భుత సంఘటనను బట్టి పవిత్రమైన అతని వ్యక్తిత్వం రుజువయింది. బైబిల్ గ్రంథములో పవిత్ర వ్యక్తిత్వం గలవాడిగా దానియేలు మనకు కనిపిస్తూ ఉంటాడు. దానియేలు బబులోను రాజనగరలో మెట్టుమెట్టుగా ఉన్నత దశకు చేరుకున్నాడు. దేవుని సన్నిధి యొక్క శక్తి ద్వారా దానియేలు బబులోను ప్రధాన మంత్రిత్వ దశకు వెళ్ళాడు. ఉన్నత స్థానాల్లో ఉన్న బబులోను రాజోద్యోగులు సహజంగా దానియేలు ఎడల అసూయను కలిగి ఉంటూ వచ్చారు. తరచుగా దానియేలును మరణశిక్షకు అప్పగించాలని సమయం కొరకు చూసేవారు. యేసుప్రభు జీవితంలో కూడా ఇట్టి ప్రమాద స్థితి తరచుగా ఎదురవుతూ ఉన్నప్పుడు ఆయన, నాలో పాపమున్నదని, నాపై నేరస్థాపన చేయగలవాడు మీలో ఎవడు అని అడిగినప్పుడు శత్రువుల నోర్లు మూసుకున్నారు. ఈ విధంగా శత్రువులు మనపై చేయగల నేరారోపణలను అధిగమించగల స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? అయితే దానియేలు జీవితంలో గొప్ప యథార్థతను కలిగి ఉన్నందున అతని శత్రువులు అతనిలో ఏ నేరమైనా దోషమైనా కనుగొనలేకపోయారు. ఇక వారు రుజువు చేయగలిగిన ఒకే ఒక్క నేరం అతడు దినములో ముమ్మారు ప్రార్థిస్తున్నాడనేదే. అతడు యెరూషలేము తట్టు తిరిగి తన గది కిటికీలు తెరచి రాజుకు తప్ప ఎవరు ఏ దేవునిని ప్రార్థించకూడదని శాసనము
అమలు చేయబడిన దినాల్లో అతడు తన దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు. ఎవరు మార్చలేనట్టి శాసనంగా రాజు శాసనం ఆ దినాల్లో ఉంటూ ఉంది. అయితే యెరూషలేములో దేవుడున్నాడనే గొప్ప నమ్మకముతో దానియేలు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించాడు. ఈ కారణంగా వారు అతన్ని సింహాలకు ఆహారంగా పడవేశారు. దానియేలు ప్రార్థనాశక్తిని దృఢంగా నమ్మాడు. దానియేలు దేవుని శక్తిని నమ్మాడు, ప్రార్థనాశక్తిని నమ్మాడు. దానియేలు దేవుని సహాయాన్ని మరియు దేవుని ఉద్దేశాలను, సంకల్పాలను నమ్మాడు. అతడు బాల్యప్రాయము నుండి ఇట్టి విశ్వాస విధానాల్ని కలిగి ఉంటూ బబులోనులో అతడు దేవుని సంకల్పానుసారంగానే ఉంచబడ్డానని నమ్మాడు. ఈ విధంగా అతడు నెబుకద్నెజరు ఎదుట నిలువబడడానికి, అతని స్నేహము సంపాదించుకొనడానికి అర్హుడయ్యాడు. దానియేలు ఏ విధంగా మనకొక గొప్ప మాదిరిగా ఉన్నాడంటే, మనలను ఎవరు తప్పించలేని, మనంతట మనము తప్పించుకోలేని కష్ట పరిస్థితుల్లో దేవుని శక్తిని, ప్రార్థనా శక్తిని దానియేలు వలె మనం నమ్మాలి. ఆయా సమస్యలు, సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో, ప్రతికూల ప్రదేశాల్లో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారం లేక ఆయన సంకల్పం మేరకు నీవు ఆ విధంగా ఉంచబడ్డావని నమ్మగలవా? అయితే దానియేలు వంటి విశ్వాసాన్ని సంతరించుకోండి. అట్టి విశ్వాసాన్ని అనుసరించండి. నీ చుట్టూనున్న లోకము, దాని నాగరికత, ఈ సామాజిక విలువలు ఇవన్నీ నీపై దాడి చేస్తూ ఉండొచ్చు. ఈ లోకము నిన్ను తనలో కలుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉండొచ్చు. అయితే దానియేలు, అతని స్నేహితుల జీవితాలు మనల్ని ఈనాడు సవాలు చేస్తున్నాయి. ఈ లోకము, దాని అపవిత్రత మనలను అంటకుండా ఈ లోకము నుండి దేవునిలోనికి ఇతరులను నడిపించే వారంగా మనము దానియేలు, అతని స్నేహితుల వలె మనము జీవించాలి. ఈ విధంగా దేవుని శక్తిని, ప్రార్థనా శక్తిని, దేవుని మార్గాలను, ఆయన సంకల్పాన్ని మనం నమ్మినప్పుడు అక్కడితో ఆగిపోక విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరులను ప్రభువులోనికి నడిపిస్తూ సాగిపోవాలి. దానియేలు గ్రంథాన్ని శ్రద్ధగా చదవండి. అతని మాదిరిని మీ ముందు ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా దానియేలును మాకు మాదిరిగా చూపిస్తూ మీలో ఉన్న మహాశక్తిని, దైవశక్తిని, ప్రార్థనా శక్తిని మరోసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకం మమ్ములను తమలో కలుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉండగా, శోధిస్తూ ఉండగా, దానియేలు వలె, అతని స్నేహితుల వలె మా విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకుంటూ లోకములో నశించిపోతున్న అనేక ఆత్మలను మీలోనికి నడిపించే కృప రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి దయచేయమని, మా విశ్వాస జీవితాల్లో మీ భక్తుల విశ్వాసాన్ని మేము జ్ఞాపం చేసుకుంటూ వారి మాదిరిని మా ముందు ఉంచుకుంటూ మా విశ్వాస జీవితాలను మేము అంతం వరకు కొనసాగించడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, మా శ్రోతలకు ఈ దానియేలు గ్రంథ ధ్యానాలు మిక్కిలి ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.